నెల్లూరులో ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నెల్లూరు రూరల్ గాని సిటీ గాని రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీధర్ రెడ్డి గారు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ మీరు సిటీయే కాదు నెల్లూరు కూడా ఈక్వల్ గా చూడాలని నేను ఒకటే చెప్పా. రెండింటి కలిసి డెవలప్ చేస్తాం, ఇద్దరం కలిసి రూరల్ సిటీ డెవలప్ చేస్తామని రెండిట్లో ఉండే పిల్లలందరికీ ఇవ్వడానికి 10,000 స్కూల్స్ మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు ముందుకొచ్చి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్ల రూపాయలు దీన్ని ఇది సిఎస్ఆర్ కూడా అంటే కంపెనీ సిఎస్ఆర్ కాదు, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చే డబ్బుల నుంచి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్లు స్పాన్సర్ చేశారు. ఇప్పుడు 7,000 సైకిళ్ళు ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రావాలి, మార్చి నుంచి వస్తున్నాయి. ఇంకా లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుందని 7,000 ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 months లో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం. నేను అందరికి ఒకటి చెప్పేది, పేదరికం చదువుకు అడ్డం కాదు, పేదరికం చదువుకు అడ్డం కాదు. ఈ దేశంలో ఎంతో మంది గొప్పగా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చిన్నప్పుడు ఎంతో కష్టాలు పడ్డాడు. ప్రెసిడెంట్ ఒక పట్టుదలతో ఆ విధంగా ఎంతో మంది పేదలు నిరుపేదలు ఈరోజు దేశంలో ఎంతో మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను ఎలక్షన్స్ కు ముందు నెల్లూరు టౌన్ లో 94,000 ఇళ్ళు ఉంటే 84,000 తిరిగా. 94,000 ఇళ్లలో 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. ఇంకో 10 రోజులు గ్యాప్ ఉంటే 10,000 కూడా తిరుగుతున్నాం. ఈ తిరిగినప్పుడు సర్రేపల్లి కాలకట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట స్లమ్ ఏరియాస్ లో వాళ్ళ జీవనాన్ని చూశారు. ఆ తల్లిదండ్రుల యొక్క జీవనం, ఆ పిల్లలు అంటే ఆ బీడీలు చుట్టుకునేవాళ్ళు తల్లులు, చుట్టలు చుట్టుకునే తల్లులు, వాళ్ళ ఆదాయం రోజుకి ఎంత వస్తుందంటే 50 రూపాయలు 75 రూపాయలు. ఆ పిల్లలు చూస్తే చినిగిపోయిన నిక్కరు, వారం రోజులు ఒకే ప్యాంటు షర్ట్, ఇవన్నీ చూసే కళ్ళారా. ఆ తల్లుల్లో మెజారిటీ అడిగితే, ఎక్కువ మంది అడిగితే ఏం చేస్తామంటే 3 ఏళ్లలో పాస్ పని చేస్తున్నా, ఎంత వస్తుందంటే 3,000 వస్తుంది, 4 ఏళ్లలో చేస్తున్నా. ఇలా వాళ్ళందరి స్థితిగతుల్ని కళ్ళారా చూసి చెవులారా వింటాం. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, నెల్లూరులో ఉన్న స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేయాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ గా చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ లోనే అనౌన్స్ చేసి ఎలక్షన్స్ ముందు ఈ విఆర్ఐ స్కూల్ గత ప్రభుత్వం మూసేసిన ఈ స్కూల్ మళ్ళా ఓపెన్ చేయిస్తానని అన్న మాట ప్రకారం మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ తో దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. నేను కూడా ఊహించలా ఇంత బాగా వస్తుందని. 1,100 మంది పిల్లలు చదువుతున్నారు. అందులో చదివే వాళ్ళు నాకు తెలిసి 750-800 మంది సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్టలో ఏరి అడ్మిషన్లు ఇచ్చాం. ఫస్ట్ తల్లుల పిల్లలకి, తర్వాత బీడీలు చుట్టలు చుట్టిన వాళ్ళకి, తర్వాత పాస్ పని చేసుకునే తల్లుల పిల్లలకి, ఇలా చేశాం. ఇది చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇంత డిమాండ్ ఉండేటప్పుడు నెల్లూరు కార్పొరేషన్లో ఉండే అన్ని మొత్తం స్కూల్ చేయాలనే ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇందాకనే చెప్పాడు దాన వీరేశ్వర గారు అని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ స్కూల్ పోర్టుకో తీసుకొచ్చి నిలబెట్టి స్కూల్ చూడగానే బ్రహ్మాండంగా ఉందన్నారు. మీరు కూడా ఒక స్కూల్ చేయండి అంటే మాట మాట్లాడగానే టేకప్ చేస్తున్నారు. వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ ఇచ్చారు. మొన్న పోయి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. గట్టి కొట్టాలి సపోర్ట్, గట్టిగా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. వాళ్ళ కంపెనీ వాళ్ళని పెట్టే బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వారు కూడా చాలా పెద్ద కాంట్రాక్టర్, బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో చేస్తుంటారు. వారిని కూడా ఒకరోజు తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టాను. చూశారు, చూసిన తర్వాత బ్రహ్మాండంగా చేశారు సార్ అన్నారు. అయితే మీరు కూడా ఒక్క స్కూల్ చేయొచ్చు కదన్న. వెంటనే చేస్తానని. ఎక్కడ చేస్తారంటే, మేము మూలాపేటలో చాలా కాలం ఉన్నాం, ఆ స్కూల్ చేస్తారంటే ఆ స్కూల్ ఇచ్చాం. బ్రహ్మాండంగా తయారు చేశారు. ఎలా తయారు చేశారంటే, మొన్న స్పీచ్లో పిల్లలు కోట, ఇది ఒక రాజకోటలాగా తయారు చేశారని నిజంగా నాకెంతో ఆనందం వేసింది. అదేవిధంగా నిన్న బీవీఎస్ స్కూల్ 7వ డివిజన్లో పోయాను. దాన్ని మాలయాద్రని
వాళ్ళు యాక్చువల్ కార్పొరేట్ వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారు. ఒక దాత దగ్గర చేయిస్తున్నాను, బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా గుంటబడి అంటారు. ఇలా అనేక స్కూల్స్. అదేవిధంగా రూరల్లో కూడా ఒక స్కూలు ఏఎంఆర్ కంపెనీ వాళ్ళని అడిగాను, అది బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. నేను ఒక మాట ఇస్తున్నాను శ్రీధరెడ్డి గారు, నెల్లూరు కార్పొరేట్ సిటీయే కాదు, నెల్లూరులో రూరల్లో ఉన్న అన్ని స్కూల్స్ని ఈ రాబోయే 2-3 సంవత్సరాలు తీర్చిదిద్దాం. నేను ఒక్కటే ప్రతి తల్లికి తండ్రికి చెప్పేది ఏంటంటే, పిల్లల్ని బాగా చదివించండి. చదువు ద్వారానే ఏదైనా రీచ్ కాగలరు. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, డబ్బు కాదు. డబ్బు అనేది ఆటోమేటిక్ వస్తుంది. అందువల్ల అందరూ పిల్లల్ని చదివించాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం పిల్లలు బాగా చదువుకుంటారా? వినపడలే సరిగా. తర్వాత గౌరవులైన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అటు సంక్షేమం, అభివృద్ధి. ఈ సంక్షేమంలో భాగమైనటువంటి P4 అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4 అంటే ఈ రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10% బాటంలో ఉండి 20% చేతినివ్వాలి, సపోర్ట్ చేయాలి, కొంత సపోర్ట్ చేయాలని దాంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈ రోజు ఏదైతే మా పిల్లలు చేశారో ఇది P4లో భాగమే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏదైతే స్కూల్ చేస్తున్నారో అది P4లో భాగమే. డిఎస్ఆర్ఓలు ఏ విధంగా చేశారో P4 భాగమే. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీసిన ప్రోగ్రాం 100% ఈ యొక్క నెల్లూరు అర్బన్ రూరల్లో నెల్లూరు జిల్లాలో ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవటం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ